చిరంజీవి గారు జనసేన పార్టీలో జాయిన్ అవుతారని రూమర్స్ అయితే చాలా వచ్చినాయి. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రూమర్స్ అనేది వస్తూనే ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ రూమర్స్ అనేది ఇంకా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కూడా స్టిల్ చిరంజీవి గారు ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వస్తారు, జాయిన్ అవుతారు అనేది ప్రచారం జరుగుతూనే ఉంది. దీనికి చెక్ పెట్టడానికి చిరంజీవి గారు అయితే మొన్న బ్రహ్మానందం ఆడియో ఫంక్షన్లో అయితే మాట్లాడారు. ఒకసారి ఆ క్లిప్ చూడండి. క్లిప్ చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. చిరంజీవి గారు ఖచ్చితంగా చెప్పేశారు, నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమానే నా జీవితం అని ఆయనైతే స్పష్టంగా చెప్పారు. అలాగే రూమర్స్కి కూడా చెక్ పెట్టేశారనమాట. ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్లో విలీనం చేశారో అప్పటి నుంచి చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగానే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించింది 2 ఆగస్టు 2008లో. అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని అనౌన్స్ చేశారు. అలాగే 2009లో ఎన్నికలు అయితే జరిగినాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అప్పుడు కలిసే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీలు అయితే జరిగినాయి. 294 స్థానాలు పోటీ చేశారు. దాంట్లో 18 స్థానాలు ప్రజారాజ్యం పార్టీ అయితే గెలుచుకుంది. చిరంజీవి గారు పాలకొల్లు అలాగే తిరుపతిలో అయితే పోటీ చేశారు. తిరుపతిలో గెలిచారు అండ్ పాలకొల్లు అయితే ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఒక సిద్ధాంతంతో వాళ్ళు ముందుకొచ్చారు. అదేంటిదంటే అవినీతి నిర్మూలన పాలన, సామాజిక న్యాయం. ఈ సిద్ధాంతంతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించింది. బట్ 2009లో అనుకున్నంత సీట్లు అయితే రాలేదు. 18 సీట్లకైతే పరిమితం అయిపోయింది. చిరంజీవి గారు 2 చోట్ల పోటీ చేశారు, ఒక చోట గెలిచారు, తిరుపతిలో, పాలకొల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లోకి అయితే విలీనం చేశారు 2011లో. అప్పటి నుంచి ఇంకా చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. అదే ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు దాకా ఉంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచేది. బట్ ఆయన కాంగ్రెస్లో అయితే విలీనం చేశారు. ఇప్పుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితే లీడింగ్లో ఉన్నారు. అదే ప్రజారాజ్యం పార్టీ ఇప్పటిదాకా ఉంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అయినా ఆ రూమర్స్ ఆగలేదు. రాజకీయాల్లోకి మళ్ళీ వస్తారు, జనసేన పార్టీలో చేరతారని ఆ రూమర్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి చెక్ పెట్టడానికి మన బ్రహ్మానందం గారి ఆడియో ఫంక్షన్లో ఆయన అయితే చెప్పారు, నా ఆశయాలు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారని చెప్పేసి ఆయన అయితే అన్నారు. సో ఆయన రాజకీయాల్లోకి నో ఎంట్రీ, శాశ్వతంగా సినిమాల్లోనే ఉంటానని ఆయన అయితే పకడ్బందీగా చెప్పేశాడు. ఇప్పుడు ఆ రూమర్స్ అయితే ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారు క్లారిటీగా చెప్పేశారు, రాజకీయాల్లోకి రాను, శాశ్వతంగా సినిమాల్లోకి అని. మరి చూద్దాం, మరి ఇప్పటికైనా రూమర్స్ అయితే ఆగుతాయేమో.